హలో అండి అందరికీ. ఈరోజు నేను ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి. ఈ బిర్యానీ చాలా బావుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఈ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను రండి. ఒక మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, ఎల్లుల్లిపాయ, చెక్క, పువ్వు, యాలుక్కాయ, లవంగీలు, పెద్ద యాలుక్కాయ ఇవి వేపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేపుకోవాలండి. కొంచెం వేపు సరిపోతుంది. మసాలా తీసేస్తున్నాను మసాలా. కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఉల్లిపాయ వేగడానికి కొంచెం ఉప్పు. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మసాలా చల్లగా అయిపోయిందండి, మిక్సీ పట్టుకుంటున్నాను. ఉల్లిపాయ వేగేలోపు మసాలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కలుపుతుంది. కొంచెం మగ్గిపోయి కదా, ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేగినప్పుడు ఇదిగా నానబెట్టుకుందాం. ఒక గ్లాసు, 2 గ్లాసుల బియ్యం కడుక్కొని అరగంట సేపు పక్కన పెట్టి ఉల్లిపాయలు వేగిపోయాయండి. నేను ముందుగా కడుపు పెట్టుకున్న చికెన్ అండి ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వస్తుంది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ వస్తుందండి ఇంకా. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయిందండి. దీనిలో ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందు నేను ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. నేను కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మిక్సీ చేసుకున్న మసాలా కొంచెం కలిపితే సరిపోద్ది. ముందు వేపాను కాబట్టి ఎక్కువ వేగితే మాడిపోద్ది మసాలా. ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇది ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే
బిర్యానీలో ఇంకా 20% బిర్యానీలో కుక్ అవుతుంది. దమ్ పెడతాను కాబట్టి పెట్టుకొని ఉడికించుకోవాలి. తీసి చికెన్ ఎంత వరకు అయిందో చూద్దామండి. దగ్గర పడిపోయిందండి చికెన్. కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని నేను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. నేను పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ కోసం నీళ్ళు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటాను. 2 స్పూన్లు. మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. బిర్యానీలోకి మసాలా అండి, జాజి పువ్వు, బాస్మతి ఆకు, చెక్క, పువ్వు, యాలుక్కాయలు, లవంగీలు, పెద్ద యాలుక్కాయలు, షాజీరా, మిరియాలు, తోక మిరియాలు. ఇప్పుడు నీళ్ళు కాగిపోయాయి, ఇందులో వేస్తున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలండి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ. ఇప్పుడు బియ్యం వేసేద్దామండి. అరగంట సేపు నానబెట్టుకుని బియ్యం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. రైస్ 80% కుక్ అయిపోయిందండి. దీన్ని పక్క దించేసి ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి. ఈ రైస్ ని లేయర్ కింద వేసుకోవాలి. ఇలాని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్ ఇలాగా లేయర్ బై లేయర్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్, ఇలా సర్దుకోవాలి శుభ్రంగా. దీని పైనుంచి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. అందం కనిపించడానికి ఫుడ్ కలర్ మంచిది కాదు, ఇంటికి తెలుసు. ఇలా కొంచెం వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి అండి.
ఇది కూడా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. ఒక పావు గంట సిమ్లోనే ఉండాలండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి, వడ్డించుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ బిర్యానీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.